జూన్ 4 నుంచి ఇండియా కూటమి సర్కార్ ఖాయం. నిరుద్యోగ యువత కోసం కొత్త పథకం తెస్తామన్న రాహుల్. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి రాముడు గుర్తొస్తాడు. ఓట్ల కోసం దేవుడి పేరును వాడుకోవద్దన్న రేవంత్ రెడ్డి. ఎన్డీఏ కూటమితో పేదలకు నష్టం. బాబుది ఊసరవెల్లి రాజకీయమన్న జగన్. జగన్ ఓటేసే వాళ్లని కాటు వేసే రకం. అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 3ని తీసుకొస్తామన్న చంద్రబాబు. ఐదేళ్లలో ఏం చేశామో చెబుతూనే ఉన్నాం. ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయన్న సజ్జల. కాళేశ్వరం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. రైతు బంధు రాకుండా బీజేపీ కుట్ర చేస్తోందన్న శ్రీధర్ బాబు. తెలంగాణకు మోడీ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న ఉత్తమ్. బీజేపీని ఢీకొట్టేది బీఆర్ఎస్ మాత్రమే. ఎన్నికల తర్వాత బీజేపీ కాంగ్రెస్ నేతలు కనిపించరన్న హరీష్ రావు. 13న ఓటర్లకు కనీస వసతులు కల్పించాలి. ఎలక్షన్ కమిషన్ కు కిషన్ రెడ్డి లేఖ. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మోడీనివి దిగజారుడు రాజకీయాలన్న నారాయణ. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కు ఆర్టీసీ అధికారులు 3,14,00,000 బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ. తెలంగాణలో 10 కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తాం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న అమిత్ షా. కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. శామ్ పిట్రోడాను బహిష్కరించాలన్న లక్ష్మణ్. డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఈసీ ఫోకస్ పెట్టాలన్న బండి సంజయ్. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్. డీబీటీలపై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు. విజయవాడ పశ్చిమాభివృద్ధిలో వెనకబడింది. అమరావతి రాజధాని నాశనం చేశారన్న సుజనా చౌదరి. తెలంగాణ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు. 10 నుంచి 15 వరకు 50 స్పెషల్ ట్రైన్స్. పల్నాడు జిల్లా కొండూరులో ఉద్రిక్తత. భాష్యం ప్రవీణ్ ప్రచారంలో టీడీపీ వైసీపీ ఘర్షణ. ఏపీ తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు. ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్. ఉచిత రేషన్ కాదు, ఉపాధి అవసరం. రాయ్బరేలీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రియాంక గాంధీ. కర్ణాటక గవర్నర్ను కలిసిన కుమారస్వామి. రేవణ్ణ సెక్స్ టేప్ కేసుపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. 1000 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్. 22,000 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ.